హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫినాన్షియల్ ప్లానర్ మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అని అంటూ ఉంటారు. అసలు డైవర్సిఫికేషన్ దాన్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అని అంటే ఇంతకుముందు ఏంటంటే ఒక చిన్న సామెత ఉండేది, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. అంటే ఒకే దాంట్లో మనం పెట్టేసి ఏమవుతుంది, జారిపోతే అన్ని పగిలిపోతాయి. సో ఈ విధంగానే మనం మనీ అనేది ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళకి ఏదైనా మంచిది అని తెలిస్తే మన ఫ్రెండ్ కానీ లేదంటే ఇంట్లో వాళ్ళు కానీ రిలేషన్స్ కానీ ఇక్కడ ల్యాండ్ పెరుగుతుంది కొను, ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంది కొను అని చెప్పేస్తే, లేదా ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో ఒక మంచి స్కీమ్ వచ్చింది పెట్టేసేయి, ఇలా మనకి సలహా వచ్చినా కూడా బ్లైండ్గా దాన్ని ఫాలో అయిపోతాం మనం ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆల్రెడీ పక్కన వాళ్ళకి ఆ రిటర్న్ వచ్చింది కాబట్టి నాకు కూడా వస్తుంది కాబట్టి రావాలి అని అనుకుంటాము, వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసేసి మనం పెట్టేస్తాం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా. అలాగే మ్యూచువల్ ఫండ్లో కూడా పలానా స్కీమ్ ఎక్స్వైజెడ్ స్కీమ్ అనేది 25% రిటర్న్ ఇచ్చింది, నువ్వు అమౌంట్ అంతా కూడా అందులో పెట్టేసే అని చెప్పేస్తే మనం పెట్టేస్తాము. సో ఈ విధంగా చేయడం వల్ల మనకు ఒక్కవేళ మనం అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోతే మొత్తం లాస్ అయిపోతాం. కాబట్టి డైవర్సిఫైడ్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు డైవర్సిఫైడ్ చేయాలి. మీ దగ్గర ఉన్న అసలు డైవర్సిఫికేషన్ అంటే ఏంటి సార్? డైవర్సిఫికేషన్ అంటే డిఫరెంట్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని. కొంత అమౌంట్ మీరు గోల్డ్లో చేశారు, కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ మీరు రియల్ ఎస్టేట్లో చేశారు, కొంత అమౌంట్ మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టారు, కొంత అమౌంట్ ఇంకా కూడా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్, అట్లాంటివి స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఈ విధంగా డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేసుకుంటాము. మ్యూచువల్ ఫండ్లో కూడా డైవర్సిఫికేషన్ అనేది ఉంటుంది. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మనకు అలాగే థీమాటిక్ ఫండ్స్, ఫోకస్డ్ ఫండ్, ఇంటర్నేషనల్ ఫండ్ అండ్ సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ అని చెప్పేసి డిఫరెంట్ హైబ్రిడ్ కేటగిరీ, ఇట్లా చాలా రకాల కేటగిరీస్ అనేవి ఉంటాయి. వీటన్నిటిలలో మన గోల్స్కి అనుగుణంగా మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫైడ్ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఒక స్మాల్ క్యాప్ బాగుందని చెప్పేస్తే మొత్తం ఉన్నదంతా స్మాల్ క్యాప్లో పెట్టద్దు, మిడ్ క్యాప్ బాగుందని మిడ్ క్యాప్లో పెట్టద్దు. ఇప్పుడు ఏదన్నా సెక్టోరియల్ స్టాక్, ఐటీ కానీ ఫార్మా కానీ మంచి బాగుంది అని చెప్పేస్తే మీరు అందులో మొత్తాన్ని పెట్టుకోకూడదు. ఎప్పుడైనా సరే మనకు ఇప్పుడు గ్యారంటీ రిటర్న్ ఇచ్చే ప్రోడక్ట్లు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అది ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకోండి, అలాగే కొంచెం గ్యారంటీలో ఎన్పిఎస్ తీసుకోండి. అలాగే మీకు ఇంకా చూసుకున్నట్టయితే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటి ఉంది, అండ్ ఎన్పిఎస్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటి ఉంది, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ అనేది కొంత ఉంది. ఇలా కొన్ని గ్యారంటీడ్ స్కీమ్స్ అనేవి ఉంటాయి. వాటిలో 8%, 7% కంటే ఎక్కువ రాదు. దాన్ని 20% మించకుండా పెట్టాలి గ్యారంటీడ్లో. అలాగే ఇప్పుడు పిల్లల కోసం చేస్తే సుకన్య సమృద్ధి ఉంది, అది కూడా మొత్తం ఓవరాల్ మీ ఇన్వెస్ట్మెంట్లో 20% మించకుండా పెట్టుకోవాలి. మిగిలిందంతా కూడా కొంచెం రిస్క్ తీసుకునే ఈక్విటీలో మీరు అది మ్యూచువల్ ఫండ్ల రూపంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది పెట్టుకోవాలి. ఆ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో కూడా ఇంకా కొంత అమౌంట్ను మీరు ఈటీఎఫ్లలో, గోల్డ్ ఈటీఎఫ్లలో కూడా పెట్టుకునే ప్లాన్ చేసుకుంటే మీకు అది మంచి రిటర్న్. అంటే ఇప్పుడు మల్టీ అసెట్ కేటగిరీ అనేది ఇంకొక మ్యూచువల్ ఫండ్ ఉంది, అందులో మీకు ఈవెన్ రెంటల్ ఇన్కమ్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది. అలాగే అందులో మీకు సిల్వర్ పైన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈక్విటీ అంటే ఓన్లీ ప్యూర్ ఈక్విటీ కాకుండా ఈక్విటీతో పాటుగా వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీ నష్టాన్ని తగ్గించుకోవచ్చు. మార్కెట్ మంచి పర్ఫామ్ చేసినప్పుడు ఈక్విటీ ఇచ్చే రిటర్న్ ఏది కూడా ఇవ్వలేదు. ఈక్విటీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్. కానీ అప్పుడప్పుడు మార్కెట్లో కొంచెం టిపికల్గా సిచ్యువేషన్స్ను ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి మీరు దీన్ని కొంచెం సేఫ్టీ అసెట్స్లో పార్క్ చేసి ఉంచడం వల్ల అక్కడి నుంచి వచ్చే 8%, 9%, డెట్ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ లేదా హైబ్రిడ్ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చే 9%, ఈక్విటీ నుంచి వచ్చే 16-17%, కన్సాలిడేటెడ్గా మనం 15% రిటర్న్ అనేది తీసుకునే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా డైవర్సిఫైడ్ అనేది చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు మనం బయట చూసుకున్నట్టయితే మ్యూచువల్ ఫండ్ని కాస్త పక్కెట్టేస్తే పెట్టేవాళ్ళు ఏంటంటే మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏది నచ్చిందంటే దానిలోనే మొత్తం పెట్టేస్తారు. ఇప్పుడు కొంతమందిని చూడండి, ఒక దగ్గర ప్లేస్ కొంటే మళ్ళీ ఇంకో ప్లేస్ కొంటారు, దాని తర్వాత ఇంకోటి మళ్ళీ హౌస్ కొంటారు. సో ఈ విధంగా వాళ్ళ అమౌంట్ అంతా రియల్ ఎస్టేట్కే పరిమితం అయిపోయింది. ఇంకొంతమందిని చూసినట్టయితే వాళ్ళ గోల్డ్ తప్ప ఇంకేముండదు, వాళ్ళు గోల్డ్ కొంటూనే ఉంటారు. ఆర్నమెంట్స్ అయినా అదే కొంటారు, బిస్కెట్స్ అయినా అదే కొంటారు. కంప్లీట్గా గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు తరతరాలుగా అదొక నమ్మకం ఉంటుంది అనమాట. ఇంకొంతమంది ఏం చేస్తారంటే సొంత బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు. ఇప్పుడు సొంత బిజినెస్ మంచి ప్రాఫిట్లో ఉంది కాబట్టి ఉన్నదంతా బిజినెస్లోనే పెడతాడు. ఏదో రోజు కొంచెం అటు ఇటు అయింది అనుకోండి, ఉన్నదంతా పోతుంది. సో ఈ విధంగా కాకుండా డైవర్సిఫైడ్లా సేఫ్టీ అసెట్స్లో కొంత,
ఈక్విటీలో కొంత, హైబ్రిడ్ కేటగిరీలో కొంత, గోల్డ్లో కొంత, ఈ విధంగా మీరు ప్లాన్ చేసేసుకుంటే రిటర్న్ అనేది బాగుంటుంది. మీరు రిస్క్ను కాస్త అవాయిడ్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. అందులో మ్యూచువల్ ఫండ్లో కూడా చాలా రకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అన్నిట్లలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం అనేది చేయాలి. అన్నిట్లలోనంటే ఒక 3 to 4 సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. సో దీన్నే డైవర్సిఫికేషన్ అంటారు. దీనివల్ల మీరు మీ నష్టాన్ని తగ్గించుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.